ఏపీలో రాజకీయ పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తుంది. తమపై ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారంటూ కూటమి నేతలు ఆరోపిస్తుంటే తమపైన అదే చేశారంటూ ప్రత్యారోపణలు చేస్తుంది వైసీపీ. ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు. సోషల్ మీడియా కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారన్నారు. అంతేకాదు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు అంబటి. కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయన్నారు వైసీపీ నేత అంబటి. చట్టాన్ని వదిలేశారు, కోర్టులు ఇచ్చిన ఆర్డర్లను వదిలేశారు, ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అదొక అధ్యాయం. సోషల్ మీడియా మీద విపరీతమైన దాడులు, అరెస్టులు, నిర్బంధాలు, మ్యాన్ హ్యాండిలింగ్స్, పోలీస్ స్టేషన్లో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా 24 గంటలకు మించాటి పెట్టే కార్యక్రమాలు, మొత్తాన్ని భయపెట్టేసేయాలి, సోషల్ మీడియాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెట్టేయాలి అనేటువంటి ఒక దురుద్దేశపూరితమైనటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు అడుగులు వేస్తా ఉన్నాడు. ఎవరైతే సోషల్ మీడియా కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేస్తున్నారో, పోలీసుని అడ్డం పెట్టుకొని ఎవరినైతే లోపల వేస్తున్నారో, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ మీ అందరికీ అండదండగా ఉంటానో, లీగల్ ఎయిడ్ ఇస్తానో, అవసరమైతే పోలీసులు ఎవరైతే తప్పు చేస్తున్నారో వారి మీద ప్రైవేట్ కంప్లైంట్స్ కూడా వేస్తాం అనేటువంటి భరోసాని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగిందని మనవి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి. తమ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ అరెస్టులను ఖండించారు. కూటమి సర్కారు ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని విమర్శించారు. హామీల అమలుపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని, జగన్ను ఎదుర్కొనే దమ్ము లేకే కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని ఫైర్ అయ్యారు లక్ష్మీ పార్వతి. అడుగడుగున ఒకటి తీసుకొస్తావు. లడ్డు వ్యవహారం కొంతకాలం నడిపించావు, విజయమ్మ గారు లేకపోతే షర్మిల వ్యవహారం కొంతకాలం నడిపించావు. ఎప్పుడు ఏ చూసినా కూడా జగన్ మీద పడి ఆడవటం తప్ప మీ తండ్రి కొడుకులు మరొకటి రాదు అనేది ఇప్పటికి ప్రజలకు అర్థమైపోయింది. అందువల్ల ఎప్పటికప్పుడు ఒక డైవర్షన్. ఈరోజు సోషల్ మీడియా వాళ్ళని మరి అందరినీ కూడా అరెస్టులు అనేటువంటిది 100 మందినండి. ఎంత దారుణం ఇది. నోటీసులు ఇచ్చి అసలు దానికి కారణం, సరైన కారణం ఉందా లేదా అనేది కూడా ఆలోచించకుండా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నావంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కాలి అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు ఇక్కడ చెప్పాలి అంటే మొత్తం సామాజిక న్యాయాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళు, సమాజంలో ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించే ప్రతి ఒక్క గొంతును కూడా నొక్కాలనుకునే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇక మహానుభావ, నీ గురించి చెప్పాలంటే 100 చరిత్రలు ఉన్నాయి. ఎందుకంటే దాన్ని నేనే చెప్పాలి అవన్నీ కూడా. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై హైకోర్టులో మరో 4 హేబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలయ్యాయి. పోలీసులు నిర్బంధించారంటూ పిటిషన్లు వేశారు సంబంధిత కుటుంబ సభ్యులు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు జింకాల రామాంజనేయులు, తిరుపతి లోకేష్, మునగాల హరీశ్వరరెడ్డి, నక్కిన శ్యామ్, పెద్దిరెడ్డి, వెంకటరెడ్డి, మహమ్మద్ ఖాజా బాషా తరపున ఈ పిటిషన్లు వేశారు. ఇప్పటికే దాఖలైన 2 పిటిషన్లతో కలిపి మొత్తం సంఖ్య 6కు చేరాయి. తల్లిని చెల్లిని దూషిస్తే ఊరుకునే వారిలో జగన్ ప్రథముడని అన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. జగన్ చెల్లి షర్మిలపై పెట్టిన పోస్టులు అత్యంత అసభ్యకరమైనవని, జుగుసాకరమైనవని చెప్పుకొచ్చారు. వర్ర రవీంద్రను జగన్ మంచివాడని అనడంలో సిగ్గుకే సిగ్గనిపించిందని ఉంటుందన్నారు. అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని కాపాడడం కోసం జగన్ కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వార్ రూమ్ పెట్టడం దుర్మార్గమన్నారు వర్ల రామయ్య. బాధపెట్టి మానసికంగా కొల్లబొడిచి సునకానందం, రాక్షసానందాన్ని ఆ రోజున మీరు పొందారు. అది చివరికి మీ తల్లికి చెల్లికి తాకింది సార్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా.
చంద్రబాబు గారి ఇంట్లో మాట్లాడి మీరు సునకానందాన్ని పొందారు. చివరికి మీ చెల్లిని తల్లిని కూడా స్పేర్ చేయలేదు వాడు. మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి, ఇంట్లో మహిళల గురించి మాట్లాడి ఆయన నిన్న కంటనీరు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ. ఏమి కొడుకు సార్ మీరు? ఏమి అన్న సార్ మీరు? చెప్ప తప్పులేదు. వర్రా రవీందర్ రెడ్డి రైట్ అంటే నేను మీ ఇంటికి వస్తా, 10 మంది ముందు సెల్యూట్ చేస్తా. అహో జగన్మోహన్ రెడ్డి, జిందాబాద్ జగన్మోహన్ రెడ్డి అంట. ఈ రకంగా తల్లిని చెల్లిని అన్నవాడిని కూడా మంచివాడని చెప్పినందుకు మీ హృదయ విశాలత్వాన్ని నేను రికగ్నైజ్ చేస్తా బై సెల్యూటింగ్ టు యూ. ఇప్పటికే సోషల్ మీడియా పోస్టులపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఆడబిడ్డలపై ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడతారంటూ తాజాగా సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే అంశంపై ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. తనతో పాటు తన కుటుంబ సభ్యులపై గతంలో ఏ స్థాయిలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్నది వెల్లడించారు. మొత్తంగా సోషల్ మీడియా వార్ విషయంలో ఏపీలోని అధికార విపక్షాల తీరు నువ్వొకటంటే నేను 2 అంటా అన్నట్లుగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.